సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 21వ తేదీ శుక్రవారం రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు, ఉపాధ్యాయ బృందం జి ప్రేమలత మరియు సిహెచ్ సరిత, అదేవిధంగా డి ప్రవీణ మరియు ఏ అశ్విని మరియు విద్యార్థులు స్థానికులు ఎన్ బక్కరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ సాంబశివుడు మాట్లాడుతూ యోగ చేయడం వలన మానసిక మరియు శారీరక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా యోగ చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. యోగ చేయడం వలన రక్తపోటు అదుపులోనికి వస్తుంది. యోగ అలవాటు చేసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి. మరియు యోగ చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనసు చురుకుగా ఉంటుందని ఆయన తెలియజేశారు. యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం అని తెలుగులో అంటాం. ఏమంటాము? యోగా దినోత్సవము అంటే యోగా చేయడం వల్ల కూడా అంటే మనకు అనేక లాభాలు ఉన్నాయన్నట్టు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. మామూలుగా మనము స్కూల్లో సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, 1 2 3 అని చేయమా? సేమ్ అట్లనే శరీరకానికి మనం ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తామో మనసుకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఎట్లా? యోగా చేయడం వల్ల. అందుకనే ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మనము ఒక గంట యోగా చేసి ధ్యానం చేస్తే మనసు అనేది క్లీన్ అయిపోతుంది. ఏమైతుంది? మనసు శుభ్రత అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా, అట్లనే యోగా చేస్తే మానసిక ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. యోగా చేస్తే మనిషి మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం పుస్తకాలలో చదువుతాం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాము? మనిషికి సంపద కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యమైనది. ఎందుకంటే ఆరోగ్యం బాగలేకపోతే మనం చదువుకోలేము, ఏం పని చేయలేము. చేస్తామా? ఏం పని చేస్తాము? చేయలేము. అందుకనే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఎట్లుండాలి అంటే పౌష్టికమైనటువంటి ఆహారం, మంచి ఆహారం తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఏమన్నాడు? తిండి కలిగితే కండగలుగును, కండగలవాడ మనిషి ఓయ్, ఇసురోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్. దేశం ఏమవుతుంది? బాగుపడదు. ఎప్పుడు? పిల్లలందరూ బాగా చదివి మంచి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందిగా మంచి మంచి కొలువులు చేస్తారు, మంచి మంచి దేశాలకు పోయి డబ్బులు సంపాదిస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి. అప్పుడు మీ అమ్మ నాన్న సంతోషపడతారు. నువ్వు అమీన్ సాబ్ అవుతావు. అమీన్ సాబ్ అయినాక బూట్లు వేసుకొని ఇట్లా టక్కేస్తుంటే మీ అమ్మ నాన్న చూసి ఎంత సంతోషపడతారు? నా కూతురు ఇగో అమీన్ సాబ్ అయింది, ఒక ఎంఆర్ఓ అయింది అని సంతోషపడరా అమ్మ? అట్లా చదువుతో పాటు మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనము యోగా చేయాలి. అందుకనే ప్రపంచమంతా ఈరోజు యోగా దినోత్సవాన్ని, ప్రపంచమంతా కూడా కాలుష్యంతో కొరలలో నిండిపోయింది. అన్ని ఫ్యాక్టరీలన్నీ ఏం చేస్తున్నాయి? పోగొట్టాలు ఇడుస్తూ ఉన్నాయి కదా. ప్రపంచమంతా కాలుష్యం అయిపోయింది కాబట్టి మనము చెట్లు పెంచుకోవాలి, మంచి గాలి వస్తుంది, యోగా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే మంచిగా చదువుకుంటాము. నువ్వు చదువుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ జీవితం లోపల ఎన్నో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహించుకుంటావు. కాబట్టి మనిషికి యోగా అనేది అవసరం. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా యోగా నడిపిస్తుంది. కాబట్టి మనం కూడా మన ఎంపీపీఎస్ ఇదేం రాసుకున్నాము? ఆ పాఠశాలలో కూడా అందరూ ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుతుంటే మనం కూడా
యోగా గొప్పతనాన్ని మనము చిన్నప్పటి నుంచే యోగా ఏం చేయాలి? ఈ యోగా చేయడం అనేది మనిషికి అలవాటు కదా, అలవాటుగా మార్చుకోవాలి. జీవితం లోపల ఏం చేయాలి? అలవాటుగా మార్చుకోవాలి యోగాను నిత్య జీవితం లోపల. అప్పుడు ఏమైపోతుంది? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. చెడు వ్యసనాలకు మానవుడు దూరం ఉండాలి, మంచి వ్యసనాలు మానవుని అలవాటు చేసుకోవాలి. కాబట్టి మంచి అలవాట్లు అనేటివి ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే నేటి బాలురే రేపటి పౌరులు, రేపు భారతదేశం అంతా కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు చదువుకొని మంచి మంచి డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. ఈ దేశం కూడా ప్రపంచం లోపల మనము గొప్పలమే. మన దేశము గొప్పదంటే మీరు గొప్ప వాళ్ళు అయినంత అందరూ ఈ దేశము గొప్పదైతుంది. మీరు గొప్ప వాళ్ళు కాకపోతే దేశం గొప్పదవుతుందా? కాలేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి నిత్య జీవితంలో కదా అమ్మ నాన్న చెప్పినటువంటి మాట వినాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మన నడవడిక కూడా బాగుండాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఒక వ్యక్తి ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా అనేది దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులకు ఏముందంటే చిన్నప్పటి నుంచే మంచి మంచి ఎక్సర్సైజ్ చేయడము, చదువుకోవడము, యోగా చేయడము, ఇలాంటివి చేయడం వల్ల గ్రో హ్యాబిట్స్ అన్కాన్షియస్లీ మనకు తెలియకుండానే ఈ మంచి అలవాట్లు పెరుగుతూ ఉంటాయి. మంచి అలవాట్లు ఏమవుతున్నాయి? పెరుగుతూ ఉంటాయి. మంచి ఒక చెట్టు చక్కగా పెరగాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఇట్లా ఒక చెట్టు ఇట్లా ఉంకర పోయింది అనుకో, అది పనికి రాదు. చక్కగా పెరిగి పైకి వెళ్ళి మంచి కాయలు ఇస్తే పండ్లు అయితే ఆ ఫలాలను మనము అనుభవిస్తూ ఉంటాము. మీరు పెరిగి పెద్దలైన తర్వాత భారత పౌరులు తయారైతే మీరు అప్పుడు ఫలాలు అయితే ఈ దేశమాత, భారత మాత గర్వపడుతుంది. అందుకనే యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికి కూడా, టీచర్లకు అందరికి కూడా ఏం తెలియజేయాలి? శుభాకాంక్షలు తెలియజేయాలి. ఓకేనా? సపోర్ట్ కొట్టండి.